హాయ్ అండి. నువ్వెళ్తానంటే నేనొద్దంటానా? 38వ భాగం వినండి. లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోయింది కదా! అక్కడి నుండి కొనసాగింపు. అంకుల్ కొంచెం వాటర్ తీసుకురండి అన్నాడతను. శ్రీనివాస్ వాటర్ తీసుకొస్తే కొంచెం నీళ్లు చల్లాడు. లక్ష్మి లేచి కూర్చుంది. ఏమైంది? అలా పడిపోయావు? అన్నాడు శ్రీనివాస్. లేవండి ఆంటీ అని లేపబోతే, వద్దమ్మా నువ్వు కూర్చో నేను లేస్తాను అంది లక్ష్మి. ఏమైంది? ఎందుకలా పడిపోయావు? అన్నాడు శ్రీనివాస్. ఆ అబ్బాయి ఎందుకొచ్చాడో కనుక్కోండి. మీరు పడిపోతారు అంది లక్ష్మి ప్రశ్నార్థకంగా అతన్ని చూస్తూ. ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి? అన్నాడు శ్రీనివాస్. నేను మధు వాళ్ళ అన్నయ్యనండి. నా పేరు సతీష్. మధుని చూద్దామని వచ్చాను. ఏది? ఎక్కడా కనిపించదు అన్నాడు. ఆ మాట చెప్తున్నప్పుడే లక్ష్మి శ్రీనివాస్ చెయ్యి పట్టుకుంది పడిపోకుండా. శ్రీనివాస్ పరిస్థితి కూడా అదే. సంభాళించుకుని, అవునా? కానీ తనకు అన్నయ్యలు ఎవరూ లేరే. ఉన్నది అక్కే కదా అన్నాడు. సొంతం కాదులేండి. నేను వాళ్ళ పెదనాన్నగారి అబ్బాయిని అన్నాడు సతీష్. అవునా? కూర్చో బాబు. అలా చూస్తావేంటి? మంచినీళ్ళు తీసుకొచ్చివ్వు అన్నాడు భార్యతో. మధుని పిలుస్తారా ఆంటీ అన్నాడు సతీష్. శ్రీనివాస్ ముఖం వంక చూస్తోంది లక్ష్మి. అది అది మధు లేదు బాబు. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది అన్నాడు శ్రీనివాస్. అయ్యో! తనని చూద్దామని వచ్చాను అంకుల్. తన ఫోన్ కూడా పనిచేయట్లేదు. అందుకే ఇక డైరెక్ట్‌గా వచ్చేసాను అన్నాడు సతీష్. అవునా! ఈ రోజు రాదేమో బాబు. రేపొస్తుందనుకుంటా అన్నాడు శ్రీనివాస్ తడుముకుంటూ. పర్లేదు అంకుల్. వాళ్ళ ఫ్రెండ్ అడ్రెస్ ఇస్తారా? నేనొకసారి వెళ్ళి చూసి వెళ్ళిపోతాను అన్నాడు. ఎందుకు బాబు? వచ్చావు కదా! ఈరోజు ఉండిపో. రేపు తనొస్తుంది కదా! చూసి వెళ్దువు గాని అన్నాడు గాబరాగా. అయ్యో! మళ్ళీ మీకెందుకు ఇబ్బంది అన్నాడు సతీష్. ఇబ్బందేముంది? మాతో పాటు నువ్వు అన్నాడు. థ్యాంక్ యూ అంకుల్ అన్నాడు సతీష్. సరే బాబు, ఇదిగో మధు వాళ్ళ రూమ్ ఇది. ఈ రూమ్ యూజ్ చేసుకో నువ్వు అన్నాడు బట్టల బ్యాగ్ లోపల పెట్టి. రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్నాడు బయట సతీష్. నువ్వెవరు అబ్బాయివి అన్నావు? అన్నాడు శ్రీనివాస్. నేను మధు వాళ్ళ పెదనాన్నగారి అబ్బాయిని అంకుల్. నేనొక్కడినే. వీళ్ళిద్దరూ. నాకు చెల్లెళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళకి కూడా అంతే నేనంటే ఇష్టం అన్నాడు. అవునా? ఏం చదువుకున్నావు? ఎక్కడ జాబ్ చేస్తున్నావు? అన్నాడు శ్రీనివాస్. నేను ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాను అంకుల్. జాబు ఈ ఏరియాలోనే వచ్చింది. ఒకసారి మధుకి కనిపించి ఒకరోజు మధు దగ్గరుండి వెళ్దామని వచ్చాను అన్నాడు. ఒక్కసారిగా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. లోపల నుండి మాటలు వింటున్న లక్ష్మి పరిస్థితి కూడా అదే. అమ్మో! ఇతను పోలీసా అని. నువ్వు అబ్బాయికి టిఫిన్ పెట్టవే. నేనిప్పుడే వస్తాను. ఇప్పుడే వస్తాను బాబు. టిఫిన్ తిను అన్నాడు లేచి బయటకు వెళ్ళబోతూ. మీరు కూడా టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదా అంకుల్ అన్నాడు సతీష్. లేదయ్యా, చిన్న పనుంది. నువ్వు తినేలోపు నేనొచ్చేస్తాను కదా అంటూ బయటికి నడిచాడు శ్రీనివాస్. ఏంటి? నన్నిక్కడ వదిలేసి మీరు పారిపోతున్నారా అంటూ వెనకే వచ్చింది లక్ష్మి. కాదే, స్వప్నకు ఫోన్ చేసి ఐడియా అడుగుతాను. నేనెక్కడికి పోను. నువ్వు వెళ్ళి వాడికి టిఫిన్ పెట్టు అంటూ బయటకు వెళ్తుంటే స్వప్నకి ఫోన్ చేశాడు. స్వప్న, నాకొక ఆపదొచ్చింది. నువ్వే నన్ను కాపాడాలి అన్నాడు. అదేంటంకుల్ అలా అన్నారు? మీకాపదా? ఏంటో చెప్పండి అంది స్వప్న. మధు కనిపించట్లేదు అన్నాడు. ఏంటి? అంది ఆశ్చర్యంగా. అవును స్వప్న, మొన్నటి నుండి మధు కనిపించట్లేదు. ఒక రాత్రి దగ్గర వెళ్ళిపోయిందనుకుంటా. నా ఫ్రెండ్ ప్రకాష్ అని అతనికి అర్ధరాత్రి ఎదురొచ్చిందట. ఏంటమ్మా ఇప్పుడు వెళ్తున్నావంటే, నాకు బెంగుళూరులో జాబొచ్చింది అందుకే వెళ్తున్నాను అందట అన్నాడు. మరి జాబొస్తే ఇంటికి కవర్ అది వస్తుంది కదా! మీరలా వెతకలేదా? అడ్రెస్ ఏమైనా ఉందేమో? అప్పుడు ఈజీ అవుతుంది కదా! అంది. తన పేరు మీద పోస్ట్ ఏమీ రాలేదనుకుంటా. వచ్చినట్టయితే నాకు తెలిసేది అన్నాడు. అంకుల్, నేను మొన్న మీకు ఫోన్ చేసినప్పుడు కూడా మీరు ఈ విషయం చెప్పలేదు. నాకు తన ఫోన్ ఏదో పోయింది అని చెప్పారు. అప్పుడే వెతుక్కుంటే ఈజీగా ఉండేది కదా మనకి అంది. కిరణ్ దగ్గరికి వెళ్ళి ఉంటుందని అక్కడికి కూడా వెళ్ళి ఎతికాను. అక్కడ కూడా రాలేదు. అందుకే భయమేసి వాడికి చెప్పలేదు అన్నాడు. మరిప్పుడెలా అంకుల్? పోలీస్ కంప్లెయింట్ ఇద్దామా? అంది. దానికంటే ఇంకో ఆపద ముంచుకొచ్చింది. మధు బ్రదర్ అంట. ఎవరో సతీష్ అని మధుని చూట్టానికొచ్చాడు అన్నాడు శ్రీనివాస్. అమ్మ బాబోయ్! ఏంటంకుల్ ఇది? షాక్ మీద షాక్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడెలా? అంది. అది తెలియకే నీకు ఫోన్ చేశాను అన్నాడు.
మరి ఆ అబ్బాయితో ఏం చెప్పారు? అంది. ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. రేపొద్దుట వస్తుంది అని చెప్పాను అన్నాడు. అలా ఎందుకు చెప్పారు? ఒక వారం పడుతుంది రావడానికని చెప్పాల్సింది కదా! అంది. అతను ఆ ఫ్రెండ్ అడ్రెస్ ఇమ్మంటున్నాడు. ఇప్పుడు నేనెక్కడి నుంచి తెచ్చి ఇవ్వను? అన్నాడు శ్రీనివాస్. అంకుల్ మీరు బాగా ఇరుక్కున్నారు. నిజం చెప్పేయండి. నాతో చెప్పినట్టే అతనితో కూడా చెప్పండి అంది. అతను ఐపీఎస్ కంప్లీట్ చేసుకొనొచ్చాడు. ఈ దగ్గరలోనే పోస్టింగ్ పడిందట. అక్కడ జాయిన్ అవ్వడానికని వచ్చాడు. మధుని చూసి వెళ్ళి జాయిన్ అవుతానని. ఇంకేం చెప్పాలో తెలియక ఈరోజు ఉండమన్నాను. ఏదో రకంగా సర్ది చెప్పాలి. నువ్వొస్తావా కొంచెం? అన్నాడు. అంకుల్ నేనేం చెప్తాను? ఇప్పటివరకు మీరు మధు కనిపించట్లేదు అన్న విషయమే నాకు చెప్పలేదు. ఇప్పుడు చెప్పి నేనొచ్చి మీకు సాయం చేయాలా? అంటే నాకు కూడా తెలియకుండానే ఆ విషయం దాచేసి మధుని కనిపెట్టేద్దాం అనుకున్నారా? లేకపోతే పోతే పోయిందిలే అని ఊరుకున్నారా? అంది. అలాంటి ఉద్దేశం అసలు లేదు. తనే చెప్పకుండా వెళ్ళిపోయింది అన్నాడు. నిజం చెప్పండి అంకుల్. మీరేదో అనుంటారు. అనకుండా ఎందుకు వెళ్ళిపోతుంది? తనుంటానని నాకు ప్రామిస్ చేసింది అంది. అన్నాననుకో అంటే తనకు తను కూడా పెళ్లి చేసుకుంటుంది కదా అని ఆ పిల్లాడిని నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి దత్తతిద్దామని చెప్పాను అన్నాడు మాటలు కూడదీసుకుంటూ. ఏ పిల్లాడు? అంది. అదే మధుకి పుట్టబోయే పిల్లల్ని నా ఫ్రెండ్ కొడుక్కి దత్తతిద్దామని చెప్పాను. అప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడానికి అడ్డుండదు, మా వాడికి అడ్డుండదు అన్నాను అన్నాడు. అంకుల్ మీరేం మాట్లాడారో మీకు తెలిసిందా? అంది. అప్పుడు తెలీలేదు. ఇప్పుడు తన ఇంట్లో నుంచి వెళ్ళాక తెలిసింది అన్నాడు. మీరేమీ అనుకోవద్దు అంకుల్. నాకు రావడం కుదరదు. వచ్చి నేనేం చెప్తాను అతనితో? దానికి తోడు అతను ఐపీఎస్ అంటున్నారు. ఆడపిల్లని. నేనెలా చెప్తాను? మీరే చెప్పండి. వచ్చి ఇలాంటి కేసుల్లో ఇరుక్కోమంటారా నన్ను? అంది. నువ్వు మా ఇంట్లో ఉంచుకోమనడం వల్లే కదా ఉంచుకున్నాము అన్నాడు. ఏంటంకుల్ నేను ఉంచుకోమంటే ఉంచుకునేది? తను మీ కోడలు. నేనెవర్ని? నాకు ఇంకా మీ అబ్బాయితో పెళ్ళవ్వలేదు. అయితే అప్పుడు హక్కులుంటాయి. నేను చెప్తే వినేస్తారా? నన్నడిగే మధుతో ఆ మాట అన్నారా మీరు? అంది. అలా సైలెంట్‌గా వింటున్నాడు. అంకుల్ అలా సైలెంట్‌గా ఉండకండి. ఏదో ఒకటి చేయండి. అతనికి నిజం చెప్పేయండి. ఇబ్బందుండదు అంది. వెంటనే పోలీసులకి చెప్పి అరెస్ట్ చేస్తే? అన్నాడు. చేసిన దానికి శిక్ష తప్పదు కదా అంకుల్. అప్పుడు వాళ్ళే ఎంక్వైరీ చేసి మధు ఎక్కడుందో కనిపెడతారు. కొద్ది రోజులు ఉండాల్సి వస్తే జైల్లో ఉండాల్సి రావచ్చు. అది పెద్ద సీరియస్‌గా తీసుకోకండి. ఎందుకంటే మనమైతే వెతకలేం. వాళ్ళైతే కరెక్ట్‌గా వెతుకుతారు అంది. అంటే నువ్వు డిసైడ్ చేసేసావా? నేను జైలుకి వెళ్ళాలని? అన్నాడు. అలా కాదు. అతనికి చెప్తే జరిగేది అదే అని మీరే అంటున్నారు కదా! ఇక మరింకేంటి? అంది. నేనిప్పుడు అతనికి నిజం చెప్పడం తప్పించి ఇంకో మార్గం లేదా? అన్నాడు. నాకు తెలిసి లేదు. అదొక్కటే మార్గం. అతను ఐపీఎస్ అంటున్నారు. అతనే ఎవరో ఒకరితో మాట్లాడి ఇదంతా ప్లాన్‌గా మూవ్ అయ్యేలా చేస్తాడు అంది. సరే అన్నాడు ఇంకేం చేయాలో తెలియక. అట్నుంచి ఫోన్ కట్ చేసింది స్వప్న. మాట్లాడుకుంటూ అలా ఎంత దూరం వెళ్ళాడో తెలియలేదు. వెళ్ళిపోయాడలా. మళ్ళీ వెనక్కి ఆలోచించుకుంటూ వస్తున్నాడు. బాబూ టిఫిన్ తిందువు గాని రా లోపలికి అని పిలిచింది లక్ష్మి. ఆంటీ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాను కదా అంటూ వచ్చి కూర్చున్నాడు. అలాంటిదేమీ లేదులే బాబూ. కానీ మధు ఉంటే నీకు కొంచెం మొహమాటం లేకుండా ఉండేది. తను లేదు నీకేమేం మేం కొత్త ఎలా ఉంటావో అంది. నాకలా ఏముండదంటీ. కొత్త వాళ్ళతో నేను ఈజీగానే కలిసిపోతాను. మీరు నా గురించి ఇబ్బంది పడకండి. మీరు వండుకున్నదే పెట్టండి. నేను ఈ రోజుండి రేపు మధు వచ్చిన వెంటనే మధుని కలిసి వెళ్ళిపోతాను అన్నాడు. అలా చూస్తోంది ఇంకేం మాట్లాడలేక. శ్రీనివాస్ అప్పుడే లోపలికొస్తూ ఇంకా ఇప్పుడు పెట్టావా టిఫిను? అంటూ లోపలికొచ్చి సతీష్ దగ్గర కూర్చున్నాడు. ఆంటీ అంకుల్‌కి కూడా టిఫిన్ పెట్టండి అన్నాడు చనువుగా సతీష్. తిండి సంగతి సరేలే బాబు. నీకొక విషయం చెప్పాలి అన్నాడు శ్రీనివాస్. మొహమాటం ఎందుకు అంకుల్ చెప్పండి. మీరెక్కడికైనా వెళ్తున్నారా? నేను వెళ్ళిపోతానులెండి పర్లేదు. మధు రేపు వస్తుందన్నారు అని ఉండిపోదాం అనుకున్నాను అంతే అన్నాడు సతీష్. అది కాదు బాబు. మధు మాతో చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అన్నాడు మాటలు కూడదీసుకుంటూ. తింటున్న ప్లేట్ పక్కగా జరుపుతూ ఏంటంకుల్ అన్నాడు. అవును బాబు. మాతో చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అంది లక్ష్మి. మరి వచ్చిన వెంటనే నాకెందుకు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందని చెప్పారు? అన్నాడు.
నువ్వు సడన్‌గా వచ్చేసరికి ఏం చెప్పాలో తెలియక అలా చెప్పాను అంది. ఈ విషయం బావకు తెలుసా? అక్కడికే వెళ్ళుంటుందేమో. బావకు ఫోన్ చేస్తే తెలిసేది కదా! అని మొబైల్ తీశాడు. వాడికి చెప్పలేదు. కానీ నేను వెళ్ళాను. అక్కడ లేదు అన్నాడు శ్రీనివాస్. అక్కడ పిన్ని, బాబాయ్ మీరంతా చాలా మంచివాళ్ళు దొరికారు అనుకుంటున్నారు. మీరేంటి ఇలా కేర్‌లెస్‌గా ఉన్నారు? తను కనపడకపోతే ఎవరికీ చెప్పరా? ఎక్కడికి వెళ్ళిందో, ఏమైందో తెలియకపోతే ఎలా? ఎవరైనా ఏదైనా చేస్తే? అన్నాడు సతీష్. మాకు కంగారుగానే ఉంది. కానీ ఎవరికైనా చెప్తే తిడతారేమోనని అన్నాడు. చాలా బావుంది అంకుల్ ఇది. రండి పోలీస్ స్టేషన్‌కి వెళ్దాం. కంప్లెయింట్ ఇద్దాం అన్నాడు సతీష్. అలా కాదు బాబు. బెంగుళూరు వెళ్ళిందట. తనకి జాబొచ్చింది. జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానని చెప్పిందట అన్నాడు. మీరెందుకు పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడానికి భయపడుతున్నారు? ఏమైంది? మీరేమైనా అన్నారా? అన్నాడు సతీష్. లేదు లేదు. మేమేమంటాం? అన్నాడు శ్రీనివాస్. సరే. ఉద్యోగం కోసం బెంగుళూరు వెళ్ళింది అనుకుందాం. బెంగుళూరులో ఏ కంపెనీలో వచ్చింది జాబు? ఎక్కడుంది? ఎందుకు తన ఫోన్ పనిచేయడం లేదు? ఏదీ తెలీదు కదా మనకు అన్నాడు సతీష్. బెంగుళూరు వెళ్తున్నానని చెప్పిందట అంతే. అదే తెలుసు అన్నాడు. అంకుల్ నిజం చెప్పండి. ఏం జరిగింది? అసలేంటి సమస్య? తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? బావ అక్కడుండగా తనొచ్చి మీ దగ్గర ఎందుకుంది? మీరన్నీ చెప్తేనే నేను దీనికేదైనా మార్గం చూడగలుగుతాను. లేదంటే నేనే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి మీ మీద కంప్లెయింట్ ఇచ్చి వెళ్తాను అన్నాడు సతీష్. అలా కాదు బాబు అని మధు, కిరణ్ గొడవ పడిన దగ్గర నుండి మొత్తం అంతా చెప్పుకొస్తున్నాడు శ్రీనివాస్. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థాంక్ యూ.